హలో, వెల్కమ్ టు మై వీడియో. తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో అని. అది ఒకటే కాదండో, దాంట్లో చాలా దాగున్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేసేయండి. సో మా వాళ్ళైతే ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా ఒక నెట్ క్రికెట్ బాక్స్ అయితే బుక్ చేసేసారు. సో మేము ఊరుకుంటామా, అందరం కలిసి వచ్చేసాం. ఒక్కొక్కరు టీం వైజ్గా డివైడ్ అయిపోయి నువ్వా నేనా అనే విధంగా గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసాం. ఒకవైపు బ్యాటింగ్, ఇంకోవైపు ఫీల్డింగ్. మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారనుకుంటున్నారా? కాదు, అందరిని ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు పక్క నుంచి. సో బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది. మా వాడు ఫస్ట్ షాట్ దోలు తీసేసాడు. ఇలా కాదని చెప్పి మా మస్తానని అయితే బౌలింగ్ మార్చారు. అయినా మా వాడు తగ్గలేదు, గట్టిగా వేసేసాడు అనమాట. ఇదే ఫుల్ జోస్ మీద ఓవర్ మొత్తం స్కోర్ చేసేసాడు మా వాడు. అటుపై ఫీల్డింగ్ వాళ్ళకి చుక్కలు చూపించాడు. అలాగ ఉంటుంది మా వాడు బ్యాటింగ్ అంటే, మామూలుగా ఉండదు. మరి ఇదేంటి బ్యాట్స్మెన్ మారిపోయాడు అనుకుంటున్నారా? లేదు, మా వాడు కూడా బాగా ఆడుతున్నాయని చెప్పి వచ్చాడు. ఫస్ట్ బాల్ అయితే వదిలేశాడు, సెకండ్ బాల్ కొట్టాడు. రన్ తీసే లోపు రన్ అవుట్ అయిపోతారేమో అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అలా ఉంటుంది మా వాడితేనే. తర్వాత మా గ్యాంగ్లో పెద్దిగాడు అయితే వచ్చారండి. పెద్ద మూవ్ చేసాడు, పెద్ద అయిపోయాడు. కానీ పెద్ద షాట్స్ కొడదాం అనుకున్నాడు. అలా కొట్టినంటే ఈడి బాడీ పార్ట్స్ పెట్టేద్దని తెలిసి నార్మల్ షాట్స్ కొట్టాడు. కానీ ప్రతి షాట్ సిక్సరు, బౌండరీ మామూలుగా ఉండదు మా వాడితేనే. నార్మల్ షాట్స్ కొట్టినా. ఈ గ్యాప్లో అయితే మా రాజ్ కుమార్ భయ్య వచ్చేసారు. ఏం రా, నన్ను ఏ టీంలో ఎంచుకోలేదా అన్నాడు. మేము చెప్పాము, నువ్వు బాగా లేట్గా వచ్చావు, సో పక్కెళ్ళకి వచ్చావు, తర్వాత ఎంచుకుంటామని చెప్పాం. ఈ గ్యాప్లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయావు. సో సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చాం. ట్రైల్ బాల్ అయ్యారా నాన్న ఆడుతానంటే మా వాడు బ్యాట్స్మెన్ కాకుండా వికెట్ కీపర్కి వేసారు. మామూలు కొడతారు మా వాడితేనే. ఇదే జోస్లో బ్యాటింగ్ అయితే అటువైపు టీంను కూడా ఫుల్ ఎరగొట్టేశారు. ఇదే గ్యాప్లో మా భరత్ భయ్ అయితే గేమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సెకండ్ బాల్ కొంచెం స్కిప్ చేసినా, ఇలా కాదు మనం విశ్వరూపం చూపించాలని మూడో బాల్ కొట్టాడండి. దెబ్బకి బౌండరీ అనమాట. ఇదేంటి పెద్దగా మెల్లి వచ్చి అనుకుంటున్నారా? అలా కాదు, అటువైపు గురువు, ఇటువైపు శిష్యుడు. గురువు బౌలింగ్ వేస్తే శిష్యుడు ఊరుకుంటాడా? అదే ఫోర్స్తో కొట్టాడు, సిక్సర్. సో లాస్ట్ వరకు బాక్స్ క్రికెట్లో బాడీలు అలిసిపోయేలాగా, బ్యాట్లు ఇరిగిపోయేలాగా, బాళ్ళు పగిలిపోయేలాగా ఆడేసాం అనమాట. ఇప్పటిదాకా నేను వీడియో లేరనుకున్నా కదా, సో ఇప్పుడు వచ్చేసాను, చూసేయండి. బాడీ బాగా అలిసిపోయి తెలిసింది డిన్నర్ టైం అయిందని. సో 1 by 1 మేము డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. సో అందరూ నీట్గా ప్లేట్లు పట్టుకొని ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ మంచిగా సరదాగా మంచిగా వైబ్ అయితే అయ్యాం. మనం ఊరికే ఉంటామా, ఈ గ్యాప్లో మనం అందరికీ వీడియో తీసి పడేసాం అనమాట. కొందరేమో నాకు తీ అంటారు, ఇంకొందరు వీడియో తీస్తుంటే మోకాలు చాటేసుకుంటారు. ఇంకో మరి కొందరు అయితే వీడియో తీస్తుంటే డీసెంట్గా తిందామని యాక్ట్ చేస్తున్నారు. అందులో వీళ్ళు కొందరు. అందరూ తినేవాళ్ళు ఉంటే ఎలాగా, వడ్డించే వాళ్ళు కూడా ఉండాలి కదా. మా వాడిని గుర్తుపెట్టుకోండి, మా వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇలా తింటున్న గ్యాప్లో మా సార్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు. మా సార్స్ కూడా నీట్గా బౌన్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ మాతో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. అన్ని మెమోరీస్ని షేర్ చేసుకున్నాం. ఇదేంటి 2 కేకులు ఉన్నాయి అనుకుంటున్నారా? చెప్పాను కదా తర్వాత మాట్లాడదామని. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇది ఫ్రెండ్షిప్ డే పార్టీ మాత్రమే కాదని. మా బ్లాక్లో ఇద్దరివి మ్యారేజ్ పార్టీ, అలాగే ఇంకొక పర్సన్ది రిలీవింగ్ పార్టీ. అంటే మా వాడు మంచి హైక్తో వేరే కంపెనీకి అయితే వెళ్ళబోతున్నాడు. సో వీళ్ళ ముగ్గురు పార్టీలు ఒక మంచి అకేషన్లో ఫ్రెండ్షిప్ డే రోజు జరుపుకుందాం, అందరూ మంచిగా వైబ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో మా వాడికి అందరం కలిసి ఒక మంచి వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చాం. ఈ గ్యాప్లో మా వాళ్ళైతే ప్రీ వెడ్డింగ్ షూటే ప్లాన్ చేశారు. సో ఏంటంటే మంచి అకేషన్ రాదని చెప్పి మంచిగా అందరితో సెల్ఫీలు తీసుకున్నాం మేము అందరం. సో ఈ విధంగా మా ఫ్రెండ్షిప్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కామెంట్స్లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేయండి.